ఇవ్వండి అర్ధగంట తర్వాత వస్తా అని చెప్పేసి అని అన్నాడు. సరే మంచిది అని చెప్పి సరే మంచిది పడుకో అని చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడిండ్రంట వాళ్ళు తినేటోళ్ళు. ఆ ఇద్దరు మగ ఫ్రెండ్స్ తో కూడా కలిసి తీర్థయాత్రలో పోయింది, ఎక్కడెక్కడో పోయిండ్రు. మేము అన్నాం పద్ధతిగా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతో నువ్వు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని చెప్పినాం. అది లేదు కలిసిపోతుంటే కూడా ఆడు కూడా ఎంతమంది అంటే కూడా మేము సరే పని చిన్నప్పటి నుంచి దోస్తులు వాళ్ళు పోనీ అని చెప్పేసి అనుకుని దయచేసి అస్సలు మాట్లాడద్దు అని చెప్పిన నేను. మాట్లాడితే నా శవాన్ని చూస్తావు నడు నడు నువ్వే నడు లే వాడు అందుకే నచ్చిండు నువ్వు నడు. నీకు టైం ఇచ్చిన నేను టైం అయిపోయింది పాప, నిజంగా చెప్తున్నా. నీకు టైం ఇచ్చిన 5 నిమిషాలు టైం అయిపోయింది. నీకు మాట్లాడడం అవసరం లేదు మన ప్రాణం పోయినాక ఏం మాట్లాడు నీకు. నడు లేను లే ఇక్కడ నుంచి లే ఇక్కడ నుంచి లే గుండెలో ఇట్లా ఉంది, ఇక్కడ చెస్ట్ పెయిన్ వస్తుంది. ఫస్ట్ అవి చూసుకోండి మాట తర్వాత అని ప్రాణాలని ఇప్పుడు మీరు కూర్చోండి ఇది చేసుకుని కూర్చుని వాడని దిగి రాడు. మీకు జస్టిస్ చెప్పాలండి మనం లే నువ్వు లే ఇక్కడ నుంచి నువ్వు లే ఇక్కడ నుంచి నువ్వు ఫ్రెష్ అప్ గా ఆ కాల్స్ వస్తుంది చూసుకో లే అని ప్రాణం పోయినాక ముచ్చట పెట్టి కూడా కూర్చున్నారు కదా. పిల్లోడు ఉంటే ఇట్లా కూడా చెప్పినా మగ పిల్లోడే ఆ ముంగటే చెప్పినాను వద్దు వదిలేసి డైవర్స్ ఇచ్చి పడేసి ఉంటే ఎందుకు పెట్టుకుంటున్నావు. మగ పిల్లోడు ఉన్నాడు నీకేం ఆగమవుతుందా, ఆడపిల్ల ఉంటే నన్ను ఇబ్బంది అవుతుంది, ఏడదిన్నా వెళ్తాడు వాడు. మెయింటెనెన్స్ ఇస్తావా ఇస్తావా అని చెప్పిన సెటిల్ చేస్తావా మంచిదమ్మా మీ అమ్మ నాన్న సెటిల్ చేస్తా అని చెప్పి దమ్ముండరా సెటిల్ చేస్తావారా సెటిల్మెంట్ చేస్తావారా వచ్చేస్తా పో అని చెప్పి చిన్నోడి మీద బాధ అనుకుంటుండే చిన్నోడు ఆగమవుతాడు డాడీ చిన్నోడు ఆగమవుతాడు డాడీ. సరే బయట వేసింది చాలు.